వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. మానవ సంబంధాలకు తూట్లు. తండ్రిని ఆసుపత్రిలోనే వదిలేసిన వికారాబాద్ వాసి. కరోనా పీడితులకు హైదరాబాద్ NGO బాసట. అందుబాటులోకి అత్యవసర వ్యాను సేవలు. మానవతను చాటుకుంటున్న TRS నేత. ముస్తాబాద్లో కరోనా పీడితులకు పౌష్టికాహారం అందజేత. జూనియర్ డాక్టర్లకు యాదగిరిగుట్ట కాంగ్రెస్ నేత మద్దతు. 15% ఫిట్మెంట్ను అమలు చేయాలని డిమాండ్. ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల అందజేత. ఆదిత్య ఖండేశ్వర్ సొసైటీపై ఎమ్మెల్యే ప్రశంసల జల్లు. ఇక డీటెయిల్స్ చూస్తే మానవ సంబంధాలకు కరోనా తూట్లు పొడుస్తుంది. ఇందుకు ఉదాహరణగా వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘటనను చెప్పుకోవచ్చు. పరిగి మండలం రుక్కుంపల్లి వాసి చంద్రయ్యకు కరోనా సోకింది. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన బ్లాక్ ఫంగస్ బారిన కూడా పడ్డారు. కన్నుతో పాటు నుదుటి భాగం వాచింది. అప్పటిదాకా తండ్రి బాగోగులు పట్టించుకున్న కొడుకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించగానే గాలి కొదిలేశాడు. ఆసుపత్రికి రావడం మానేశాడు. దీంతో చంద్రయ్య ఆసుపత్రిలోనూ ఉండిపోయాడు. చేసేదేమీ లేక ఆసుపత్రి యాజమాన్యం చంద్రయ్యను ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా పీడితులకు మరో స్వచ్ఛంద సంస్థ బాసటగా నిలిచింది. గోల్కొండ కేంద్రంగా పనిచేసే తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంస్థ అత్యవసర వ్యాను సేవలను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్ నజీబ్ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో అవసరమైన వారికి సేవలను అందించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. उनका ऑर्गेनाइजेशन मेंबर्स पूरा एक्टिव रह के फैमिली को अच्छा फिर रीयूनाइट करते रहेंगे। उसके साथ ये 10 दिन से उन्होंने एक अच्छा प्रपोजल से आया था। ये कोविड पेशेंट्स के लिए गवर्नमेंट तो ऐसा 104, 108 व्हीकल्स अरेंज कर रहे हैं। इसी तरह हम भी एक गाड़ी मैं पर्सनल ओन एक्सपेंडिचर से अरेंज करके बोल के प्रपोजल लेके आया था, तो हम भी सजेस्ट करें उसको। तो उसी तरह आज अच्छा एक गाड़ी अरेंज किया है। ये गाड़ी में कोविड पेशेंट्स तो उनको लेके आने को और छोड़ के आने के लिए और इंस्टेंट फर्स्ट एड भी देने को उसमें पूरा अरेंजमेंट्स किया है। तो अपने पुलिस की तरफ से उनको बधाई दे रहे हैं। तो इसी तरह अभी एक तो अपने एरिया में कम हो जाएगा और ज़्यादा से ज़्यादा और दूसरा वॉलंटियर्स आगे बढ़ के गाड़ी दिए तो अपने गोलकोंडा लिमिट्स में कोई डेथ का रिपोर्ट नहीं हो सकते, क्योंकि फर्स्ट एड देना ज़रूरी है। शॉर्ट ऑफ ब्रीथ से बहुत लोग मर रहे हैं। तो ऐसे ही ऑक्सीजन तो फर्स्ट एड ज़रूरत है। तो ऐसे ज़्यादा से ज़्यादा गाड़ियाँ अरेंज करके तो इमीडिएट बाद में हॉस्पिटल लेके आके रिमेनिंग ट्रीटमेंट के लिए हम उसको भी एडवाइस दे रहे हैं और उसकी तरफ से उसको ग्रेड दे रहे। ठीक है। आज एक ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ సేవలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా బాధితులకు ఆయన ఈరోజు కొన్ని
సహాయక కార్యక్రమాలు చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లేందుకు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాహన సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో వారికి ఏమీ పాలుపోని పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చొరవ తీసుకున్న షాజిద్ ఖాన్ జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ రాజేష్ చంద్రను కలిశారు. గర్భిణులను ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ओनली डिलीवरी पेशेंट और जो सो सिर्फ रिम्स के लिए और कहीं अलाउ नहीं करे जैसा एक वो और एक रिक्वेस्ट भी है सर, तो गाड़ियाँ जो पकड़ रहे हैं पुराने चालन भी बनो बोल रहे सर, बहुत लोग परेशान हैं इस वक्त खाने के लिए, पीने के लिए, राशन के लिए पैसे नहीं है। अभी अगर बनना है ना सर इस वक्त ज़रा इस वक्त मेहरबानी करें तो बहुत अच्छा रहेगा प्लीज़। तो देखो तो पूरे लिस्ट दे दो मुझे, और आप लोग ही वार्ड को पुलिस वालों के पास रहता ना। एक मैं सर्विस देना चाह रहा हूँ सर, अगर वार्ड में अगर एक 4-5 वार्ड में एक ऑटो अगर आप परमिशन दिए तो ओनली डिलीवरी पेशेंट और जो सो सिर्फ रिम्स के लिए और कहीं अलाउ नहीं करे जैसा एक वो और एक रिक्वेस्ट भी है सर, तो गाड़ियाँ जो पकड़ रहे हैं पुराने चालन भी बनो बोल रहे सर, बहुत लोग परेशान हैं इस वक्त खाने के लिए, पीने के लिए, राशन के लिए पैसे नहीं है। अभी अगर बनना है ना सर इस वक्त ज़रा इस वक्त मेहरबानी करें तो बहुत अच्छा रहेगा प्लीज़। तो देखो तो पूरे लिस्ट दे दो मुझे, और आप लोग ही वार्ड को पुलिस वालों के पास रहता ना। ये करके हमको की तरफ से आदिलाबाद इंचार्ज एसपी साहब से मुलाकात हुई, उनसे रिक्वेस्ट किया गया कि जहाँ भी 9 बजे से पहले या 9 बजे के बाद ज़रूरी काम के लिए लोग जो जा रहे उनको फाइन मारा जा रहा है। नया चालन के अलावा पुराने जितने चालान्स ड्यू है वो पूरे चालान्स जो सो बने तो गाड़ी छोड़ते बोल के बोल रहे। तो इस वक्त राशन लाने और हॉस्पिटल में मेडिसिन लेने के लिए इसके लिए लोग परेशान हैं, तो ऐसे वक्त पे लोगों को ना सताया जाए, एक गुजारिश किया हूँ। और जो प्रेग्नेंट लेडीज़ है वो लोगों को हॉस्पिटल आने के लिए ऑटो को कई चालन ड्यू रहते, पेपर सही नहीं रहते, कोई ऑटो वाला हॉस्पिटल ले जाने को तैयार नहीं है। क्रांति नगर, रणधीर नगर, गांधी नगर, इतनी दूर दूर से बंगारीगुड़ा से लोग पैदल जा रहे लेडीज़, प्रेग्नेंट लेडीज़ कैसा पैदल जा सकते। उनसे रिक्वेस्ट किया हूँ कि मैं कितने ऑटो चाहिए मैं लगाता हूँ, डेली उनका किराया जो भी फ्लाइट रेंट रहता है मैं वो देना चाहता हूँ। आप परमिशन दीजिए, खाली रिम्स हॉस्पिटल के लिए और प्राइवेट जो हॉस्पिटल से उनको जाने के लिए परमिशन दीजिए, और ऑटो भी आप ही सेलेक्ट करिए और ऑटो को परमिशन भी आप दीजिए बोल के गुजारिश किया। और साथ ही साथ ये बोलना चाहा कि कोई किसी के लोग अगर इंतकाल हो गया और कहीं उनको जाना है निर्मल, निज़ामाबाद, हैदराबाद, तो पास के लिए बहुत तकलीफ़ हो रही, उसके लिए भी कुछ करना बोल के गुजारिश किया। और ज़रूरी चीज़ों के लिए जब लोग कहीं बाहर निकल रहे, पास बताए तक फ़ोटो निकल जा रहा, जब तक उनको 1035, 1500, 2000 रुपये चालान हो जा रहा, तो ये टाइम नहीं है लूटने का। तो मैं सीएम केसीआर से आपसे बोलना चाहता हूँ, इस तरीके से पुलिस को सताकर आप गरीब लोगों पे जुल्म करा दे रहे, तकलीफ़ दे रहे, ये वक्त नहीं है। हॉस्पिटल के पैसे बनने को, मेडिसिन लेने को, राशन लाने को, ज़िंदगी गुजारने को पैसे नहीं है। ऐसे टाइम पे तुम पुराने चालाना भी दो बोल रहे, नए चालाना भी मार दे रहे, और जिनको परमिशन दिए 9 बजे तक उनको भी जो सो चालान मार दे रहे। जिनको 10 बजे के बाद ज़रूरी है हॉस्पिटल जाना है, मेडिसिन जाना है, वैसे लोगों को भी जो सो तकलीफ़ दे रहे। तो मैं अदबन गुजारिश किया हूँ एसपी साहब से कि प्लीज़ आदिलाबाद के हद तक, आदिलाबाद डिस्ट्रिक्ट के हद तक ये चीज़ों को रोका जाए और थोड़ा सा इंसानियत के नाते ह्यूमैनिटी ग्राउंड पे काम किया जाए। पुलिस का नाम अच्छा है, पुलिस अच्छी है, हमारी फ्रेंडली पुलिस है, बहुत ज़्यादा पुलिस अच्छा काम कर रही है। लेकिन ये सीएम के दबाव में आकर, ये गवर्नमेंट के प्रेशर में आके फ़ोटोआँ लेके, वो फोटोग्राफर भी आज तक जितने फ़ोटोआँ नहीं लिया होंगे उससे ज़्यादा एक पुलिस वाला आज तक फ़ोटोआँ ले लिया, उतने ज़्यादा चालाना हो गए। तो और जर्नलिस्ट हो दो और कोई जिनके पास भी हो दो, पास बताए तक फ़ोटो ले बोल के ऊपर से सीएम साहब, उनका बेटा हरीश राव सब ऑर्डर दे दिए, पुलिस वालों को सता रहे। तो खैर इस बात से मैं गुजारिश करना चाहता हूँ कि ये थोड़ा पब्लिक को देखा जाए, इंसानियत के नाते उनकी तकलीफ़ कम किया जाए। और भी बहुत सारे किसान यहाँ आ रहे हैं, किसानों को एग्जाम्शन है, बोले किसान परेशान है, उनको भी फ़ाइन मार दे रहे। उसी तरीके से और जो भी जो सो फ्रंटलाइन वॉरियर्स है, जर्नलिस्ट है और भी लोग हैं, ये सारे लोग जो सो चालनों की तरफ से परेशान है। बात करें तक फ़ोटो मार दे रहे और जो सो चालन, और नया हेलमेट पूछ रहे, नए तरीके से कुछ ना कुछ, मास्क है तो हेलमेट नहीं है, हेलमेट है तो पास नहीं है, पास है तो नंबर सही नहीं, इस तरीके से ना करे बोल के एसपी साहब से गुजारिश कर रहा हूँ। और मीडिया के ज़रिए सारे लोगों से गुजारिश करता हूँ कि ज़रूरत नहीं है तो मत निकलिए, आपका नुकसान है, आपको कोरोना भी हो जाएगा, फाइन भी गिर जाएगा, परेशान भी। आपका सीएम, आपका लोग तो अच्छे हैं।
రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ నేత కొండా శ్రీనివాస్ మానవతను చాటుకుంటున్నారు. కరోనా బారిన పడిన వారికి ఇంటింటికి పౌష్టికాహారం పంపుతున్నారు. లాక్డౌన్ ఉన్నంతకాలం తన సేవలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నర్సయ్య మాట్లాడుతూ బుడగ జంగాలకు పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జానకీబాయ్, సెస్ డైరెక్టర్ విజయరామారావు, తెరాస నాయకులు, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజల కష్ట సుఖాలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి తెలుసు కాబట్టి దాంతో ఆయనకు ఈ కుటుంబాలకు వీళ్ళు కూడా కలిసిపోయారు కాబట్టి కొంతమంది వాళ్ళ కడుపును గుర్తించి వాళ్ళకి ఆకలిని గుర్తించి ఆయన భోజనం ఏర్పాటు మంచి పౌష్టికారంతో భోజనం ఏర్పాటు చేస్తుండు. దీనికి మనం అందరం మండల పార్టీ తరఫున అభినందిస్తున్నాము, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకా కూడా దీని అన్నను ఉదాహరణగా తీసుకొని చాలామంది కూడా కొంతమంది చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయము. ఎందుకంటే కరోనా సమయంలో తమ్ముడు మాజీ ఉప సర్పంచ్ కొండా శ్రీని గారు మంచి ఆలోచన చేసి ఈ కరోనా సమయంలో పని చేసుకునే పరిస్థితిలో లేని వారికి చాలామందికి ఇప్పటిదాకా 5 రోజుల నుంచి కంటిన్యూగా ఎక్కడెక్కడ కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో ఇంటింటికి పోయి వారికి తినే తిండి మంచి విటామిన్తోని వారు పెడతా ఉన్నారు. ఇది చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే అంత మంచి ఆలోచన రావడం తమ్మునికి చాలా మంచిది. అందుకోసము సీన్ గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఎంత శ్రమిస్తే ఇవన్నీ తయారైతాయి అనేది చెప్పనక్కర్లేదు. అంత కష్టపడుతూ ఉన్నారు. వారికి ఆ భగవంతుడు మంచి ఆలోచన విధానం ఇచ్చి ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఎంతమందికైనా సాయం చేసే విధంగా భగవంతుడు చూడాలని చెప్పేసి తమ్ముడు సీన్ గారిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఎక్కడెక్కడ ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాము. ఆ ఇబ్బందులలో కూడా ఇంత గొప్ప ఆలోచన చేసి అందరికీ పేదవాళ్ళ కోసం కరోనా టైంలో భోజనం పెట్టడం అనేది చాలా సంతోషం. బుడగ జంగాల కాలనీలో కొండా శ్రీని గారి ఆధ్వర్యంలో ఇంటింటికి భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బుడగ జంగాల జీవిత చరిత్ర చూసినట్టయితే వారికి ఎక్కడ వ్యవసాయం చేసుకోవడానికి భూములు కానీ ఉండడానికి ఇల్లు కానీ ఉండక నిజంగా ఈరోజు దేశంలోనే అట్టడుగు జీవితాన్ని గడుపుతున్న వారు బుడగ జంగాలు. అట్లాంటి వారు ఈ కరోనా ప్రభావంతో లాక్డౌన్ రావడం వలన వాళ్ళు ఊరు తిరిగి ఇల్లు తిరిగి సీసాలు కొనుక్కోవడము, ఇనుప సామాను కొనుక్కోవడం వారి జీవనోపాధిని కొనసాగిస్తారు. ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల వాళ్ళ కుటుంబ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ భిన్నమైపోయి వారు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో మనకి ఇచ్చిన 4 గంటల్లో వాళ్ళ వ్యాపారం చేసుకోలేని పరిస్థితి. వాళ్ళు గ్రామాలకు వెళ్ళి కొనుక్కొని ఇనుప సామాన్లను కానీ వాటిని సేకరించే సమయం లేక వాళ్ళు ఇంట్లోనే వండుకుంటూ గతంలో ఏమన్నా ఉన్నదాన్ని వండుకొని తినే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ విషయంలో వాళ్ళ కోరిక మేరకు లేకుంటే సీన్ గారికి వచ్చిన ఆలోచనలో కానీ వాళ్ళకు జూనియర్ డాక్టర్లకు యాదగిరిగుట్ట కాంగ్రెస్ నేత ఐలయ్య మద్దతు పలికారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని, అందువలన వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని కోరారు. ఆలేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది క్రితం ప్రభుత్వం ప్రకటించిన 15% ఫిట్మెంట్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక నియంత పాలన కొనసాగిస్తున్నాడు. 15 ఏళ్ళ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర నలుగురు మొత్తం 3,400 మంది 15 రోజుల నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కు స్పందించకుండా ఇలా కరోనా కష్టకాలంలో తెలంగాణ సావర తెలంగాణ అవుతుంటే ఇలా కేసీఆర్ నాటకం చూసినట్టు చూస్తుంది తప్ప ఆ జూడాల సమస్యలు పరిష్కరించట్లేదు. వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్లు
ఎవరైతే కరోనా టైంలో చనిపోయారో వాళ్ళ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేస్ ఆడుతున్నారు. కరోనా సమయంలో ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ కరోనా వస్తే వాళ్లకు నిమ్స్లో ఒక బెడ్ కేటాయించమని న్యాయమైన డిమాండ్లు అంటున్నారు. గత సంవత్సరమే వాళ్లకు 10% ఫిట్నెస్ ఇచ్చినావు, అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. వాళ్ళు ఈ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కొట్లాడుతుంటే వాళ్ళ శాలరీస్లో ఒక 15% వాళ్ళు న్యాయంగా అడిగితే కనీసం ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేక ఇక కేసీఆర్ గారు ఆయన సుపుత్రుడైనటువంటి కేటీఆర్ మాట్లాడతారు. ఇది సరైన టైం కాదంటున్నాడు. ఇలా కరోనా వల్ల చనిపోతున్న పేషెంట్లకు ప్రాణాలు తెగించి చేస్తున్నటువంటి 3400 మంది జూనియర్ డాక్టర్లు న్యాయమైన కోరికలు తీర్చట్లేదు. సరైన టైం అంటే మీ ప్రభుత్వానికి ఎప్పుడు సరైన టైము? ఎలక్షన్లు రాగానే అక్కడ పెన్షన్లు, రైతు బంధులు, స్కీములు పెడతారు. ఇక్కడ ఆదిత్య ఖండేస్కర్ సొసైటీపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామన్న ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సంస్థ జిల్లాలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికిందన్నారు. స్థానిక ఆదిత్య సొసైటీ భవనంలో నిర్వహించిన సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు అండగా ఉండడం అభినందనీయమన్నారు. ఆదిత్య ఖండేస్కర్ సొసైటీ సహకారంతో ఆటో డ్రైవర్లకు 15 రోజులకు సరిపడా కిరాణా సరుకులు అందజేశారు. దీంతో ఆటో డ్రైవర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి సొసైటీ ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పి మరి తప్పకుండా భగవంతుడు ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ और आज जो हमारे अभी ऑटो यूनियन के नईम के सदारत में आज जो 160 लोगों को बुला के राशन 15-20 दिन के लिए दे रहे, ये सिलसिला पे उनको मैं मुबारकबाद देता हूँ। और आदित्य खंडेस्कर सोसाइटी तरफ से आप लोग ले रहे। और एक बात अभी उन्होंने कहा था, मैं अकेला नहीं, कोई भी सोसाइटी वाला आके सामने आके आदिलाबाद में सब लोग जिसको जो सोच में आएगा, जिसका उनका शक्ति के आधार पर उन्होंने सेवा कर रहे, वो सब लोगों को भी मैं धन्यवाद बात देता हूँ। ऐसी आदिलाबाद में इलेक्शन अलग है, पार्टीज अलग है, ऐसा टाइम पे जिससे क्या कर सकते वो लोग आके सामने कर रहे, ऐसी सेवा भावना से आगे चलना बोल के भी పేద దంపతుల దుస్థితిని గమనించిన బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ మానవతను చాటుకుంది. ఆదిలాబాద్ పట్టణంలోని శాన్ చౌక్ ప్రాంతంలో సత్యాజీ రుక్మణి ఉంటున్నారు. వీరి స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గల తుప్పా గ్రామం. వీరు 15 రోజులుగా ఓ జిన్నింగ్ మిల్ ఆవరణలో ఉంటున్నారు. అన్నం దొరక్క ఏం చేయాలో పాలుపోక అవస్థలు పడుతున్నారు. దీనిని గమనించిన బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ నెలకు సరిపడా నిత్యావసరాలను అందజేసింది. సొసైటీ సభ్యుల సహకారంతో అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వీటిని అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షురాలు స్వర్ణలత, సలహాదారుడు సతీష్, కోశాధికారులు సాబీర్ హుస్సేన్, ఖలీం, కీర్తి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. बराबर तुमचं कसं म्हणले लेकरू बाळ వీళ్ళని చూసి అడిగినాం, ఏంటంటే ఏ ఊరు వీళ్ళది అని అడిగితే వాళ్ళు నాందేడ్ పక్కకు ఏదో విలేజ్లో ఉంటారు అని చెప్పారు. మరి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారని అడిగితే మేము ఇక్కడ అడిగి ఇక్కడ బతకతందుకు వచ్చినామని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు రోడ్డు పైన ఉన్న తర్వాత వీళ్ళని అడకట్టోళ్ళు ఇక్కడ తెచ్చేసి ఈ షెడ్ ఇచ్చారు. మరి మేము వీళ్ళని చూసి వాళ్ళని అడిగితే వాళ్ళకు వంట సామాగ్రిగా ఏమీ లేదని చెప్పిండ్రు. దాని తర్వాత నేను మా బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టడం జరిగింది, మరి అలాగే వేరే గ్రూప్లలో సుగా పెట్టినాం. అయినా కానీ ఎంతైతే రెస్పాన్స్ రావాలో అది రెస్పాన్స్ రాని వల్ల కొంచెం లేట్ అయింది మేము రాతందుకు. మరి ఈరోజు బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మరి అన్న మురళీ ప్రసాద్ గారు మరి ఇంకా మా ఫ్రెండ్స్ ద్వారా ఈ ఎంతో కొంత మాకు సాధ్యమైంది
రేషన్ వాళ్ళకు ఇచ్చినాము. మరి ఇలాంటి ఎవరు లేని వాళ్ళకు, ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో, ఇంకా ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళు ముంగట వచ్చి వీలాసుంటి వాళ్ళకు ఆపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము లాక్డౌన్ సందర్భంలో బాగా మంది ఉపాధి లేక, కూలీలు లేక పరేషాన్లు ఉపాసం వండుకునేట సుఖ కొందరు ఉన్నారు. కరోనా విపత్తులోనూ తమ వంతు సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని కాంగ్రెస్ నేతలు సన్మానించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఘనంగా సన్మానించారు. మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తలారి శంకర్, అంజయ్ యాదవ్, భూమయ్య, రజిత, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. బార్డర్లో ఆర్మీ ఎట్లనో ఇప్పుడు ఈ దేశానికి, రాష్ట్రాలకు, గ్రామాలకు ఇలా మీరు ఫ్రంట్ లైన్ వారియర్గా మీరు ప్రజలకు ఎదురున్న ముప్పుని మీ నియోజకవర్గం వాళ్ళని కాపాడుకున్నందుకు నేను ఫ్రంట్ లైన్ వారియర్గా మా గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు మొన్ననే ప్రకటించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు, మక్కన్ సింగ్ గారి ఆదేశాల మేరకు మీ అందరినీ ఈ సత్కారం చేయాలని చెప్పని మేము ఆలోచన చేసి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దయచేసి మా డిఎంహెచ్ఓ గారు ఉన్నారు కనుక మా కన్నాల, ఈ రానాపూర్, ఈ బెల్ట్కు సంబంధించి ఇంకా కమాన్పూర్ పిహెచ్సిలోనే జరుగుతూ ఉంది. మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. దాన్ని కొంచెం సహృదయంతో ఆలోచన చేసి త్వరితగతిన మా బసంత్ నగర్ పిహెచ్సికి అయితే ఇక్కడ గ్రామాలకు అందుబాటులో ఉంటుంది, రవాణా సౌకర్యం ఉంటుంది కనుక ఆ సౌకర్యం కూడా చేయాలని చెప్పని, అదేవిధంగా సెకండ్ డోసు ఇస్తున్నటువంటి వాళ్ళకే ఇప్పుడు ఈ ఇంజక్షన్లు కానీ మెడిసిన్ కానీ ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఆలోచన చేసి మన ప్రాంతానికి పుట్నూరు కావచ్చు, బసనగర్ కావచ్చు మెడిసిన్ విషయం. వరంగల్ జిల్లాలోని కనపర్తి గ్రామంలోని వాణిరెడ్డి పెట్రోల్ బంకు నిర్వాహకుడు విక్రమ్ రెడ్డికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ పురస్కారం అందజేసింది. మొత్తం 5,000 మంది పంపిణీదారులు ఉండగా ఇందులో 2కి అవార్డు లభించింది. ఈ విషయాన్ని విక్రమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన ఇంధనం అందించినందుకే ఈ అవార్డు దక్కిందన్నారు. తమ పెట్రోల్ బంకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 2013లో స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ చేసిన ఫస్ట్ ఇయర్లోనే అంటే పంపు స్టార్టింగే సోలార్తో స్టార్ట్ చేసాము. ఎక్కడ సోలార్ అనేది ఆప్షనే లేదు, బయట అక్కడ ఏ పంపులలో ఆప్షన్ లేకుండా ఉండే. సో అప్పుడే సోలార్తో ట్రై చేసాము కరెంట్ లేకుండా, కానీ బాగా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పటివరకు ప్రాబ్లం లేదు. తర్వాత మేము ఏంటంటే ఫస్ట్ మోటివ్ ఏంటంటే మా సొంత 4 ఫాదర్స్ పుట్టింది ఇదే ఊరు కాబట్టి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దని ఫస్ట్ నుంచి వెళ్ళి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ క్వాలిటీ కానీ కరెక్ట్గా ఉంటుంది మా దగ్గర. ప్లస్ 2013-14లోనే మనకు ఐఓస్ నుంచి అవార్డు వచ్చింది. బెస్ట్ కేఎస్కే అవార్డు, బెస్ట్ మెయింటైన్ కేఎస్కే అవార్డు వచ్చింది. ఆ తర్వాత కూడా కంటిన్యూ అట్లనే వర్క్ అంటే డే బై డే ఇంక్రీజ్ చేస్తూ పంపుని ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంతవరకు నీట్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది పంపుని. ప్లస్ రీసెంట్గా మన ఆల్ ఇండియాలో అవార్డ్స్ ఇస్తున్నారంటే మేము 2020 డిసెంబర్లో నామినేషన్ వెళ్ళాము. సో వాళ్ళు మన గుజరాత్ నుంచి వెళ్ళి అవార్డ్స్ కోసం చెకింగ్కి వచ్చారు. వాళ్ళు జ్యూరీ టీమ్ కానీ వాళ్ళు కానీ 4 times వచ్చి అన్ని చూసుకున్నారు, చెక్ చేసుకొని. వాళ్ళు మాకు బెస్ట్ ఎంఎస్ఎంఈ 5,000లో అవార్డు, ప్లస్ బెస్ట్ సిఇఓ 500లో అవార్డు మాకు శాంక్షన్ చేశారు పంపుకి. ప్లస్ మన ఐఓసి వాళ్ళు ధృవ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆ ధృవలో కూడా ఇప్పటికి కూడా నేను నెంబర్ 1గా ఉన్నాను. డిఓ ఆఫీస్లో కానీ ఆల్ ఇండియాలో కానీ నెంబర్ 1గా ఉంటున్నాము. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. విలేజ్లో నైట్రోజన్ కానీ, ఫ్రీ ఎయిర్ కానీ, కరెంట్ కానీ, అంటే కస్టమర్స్కి ఇబ్బంది కలగకుండా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసుకుంటూ వచ్చుకుంటున్నాం. ఇప్పటి వరకు మేము బంక్ పెట్టి 2013 నుంచి వెళ్ళి ఇన్ని ఇయర్స్ అవుతుంది. 1 సెకండ్ కూడా పంపులో డీజిల్ పెట్రోల్ లేదు అనే పేరు లేదు. ఇక్కడ ఎప్పుడు ఫుల్ స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఏ నైట్ వచ్చిన కస్టమర్ ధైర్యంతో ఇక్కడ పెట్రోల్ డీజిల్ ఉంటుందని రావచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర వచ్చిన క్యాష్ కూడా డే బై డే ఇక్కడ ఏటీఎంస్ లేవండి విలేజ్లో. చాలామంది రైతులు కష్టంలో ఉన్నారు కాబట్టి ఉన్న క్యాష్ని మ్యాక్సిమం వాళ్ళకి ఇవ్వడం, అంటే కార్డ్స్ కానీ స్వైప్ చేసిన ఫోన్పేలు కానీ తేజ్ కానీ ఇవ్వడం. ఎలాంటి కమిషన్లు లేవు, ఛార్జెస్ లేవు. షాద్ నగర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు రిషికేష్ వారం రోజులుగా అన్నదానం చేస్తున్నారు. కోవిడ్ పీడితులకు కరోనా కిట్లు అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటున్న మహిళలతో పాటు సిబ్బందికి బ్రెడ్ ప్యాకెట్, ఫ్రూట్ జామ్, ఉడకబెట్టిన గుడ్లు, చపాతీ, పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు. అందరం కలిసి రోజువారీగా దాదాపుగా 78 నుండి 80 మంది వరకు కూడా భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మన షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ
మన హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అందరికి కూడా బ్రెడ్ అండ్ జామ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమకు చేతనైన సహాయం చేయాలని కోరుచున్నాము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం. పోయినసారి కరోనా కూడా ఉండింది, కానీ ఇంత స్థాయిలో ఉండేది కాదు. ఈసారి చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమకు చేతనైన పౌష్టికాహారాన్ని ఇవాళ ఉన్న రోగులకు కానీ, ఇక్కడ ఆసుపత్రుల్లో ఉన్నవారికి కానీ, నిస్సహాయకులకు మరియు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వలస కార్మికులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా భోజన సహాయం కల్పించాలని కోరుతున్నాము. మేము అలాగే మన పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి మహమ్మారి తీవ్రంగా కలిచివేస్తూ ఒక సూక్ష్మజీవి ప్రపంచ దేశాలందరినీ కూడా వంకిస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మహమ్మారి సోకి మరి ప్రతి కుటుంబం కూడా ఇబ్బందుల పాలవుతున్న దృష్ట్యా మన సేవా హీ సంఘటన్ అనే ఒక కార్యక్రమం తీసుకొని మరి ఇక్కడ మఠం ఋషికేశ్ అండ్ వారి మిత్ర బృందం అందరూ కూడా ప్రతిరోజు మరి అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఈరోజు అన్నదానమే కాదన్న సాయంత్రం కూడా మరి మనం బ్రెడ్ మరి జాము సాయంత్రం సంబంధించినవి కూడా మనం ఇస్తే బాగుంటుందని ఒకే ఒక సంకల్పంతో మరి ఈరోజు సాద్నగర్ కమ్యూనిటీ హాస్పిటల్లో మరి లోపల రోగులకే కానీ, స్టాఫ్కే కానీ, నర్సులకే కానీ అందరికీ కూడా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. నార్నూర్ మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గదులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు. అంబర్పేట హిందూ శ్మశాన వాటికలో అవకతవకలపై కథనం ప్రసారం చేసినందుకు సత్య టీవీ రిపోర్టర్ సద్దాంకు బెదిరింపులు వస్తున్నాయి. చంపుతానంటూ గోల్నాక డివిజన్ వార్డ్ సభ్యుడు కాశీ నరేష్ బెదిరించాడు. దీంతో మరికొంతమంది జర్నలిస్టులతో కలిసి ఈ విషయమై పోలీసులకు సద్దాం ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ మురళీధర్రావు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అదనపు డీసీపీ నరేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా తనకు పోలీసు భద్రత కావాలని సద్దాం ఈ సందర్భంగా డీసీపీకి విన్నవించుకున్నారు. జర్నలిస్ట్గా అంబర్పేటలో పనిచేస్తున్నాను. నా పేరు సద్దాం. ఏదైతే సమస్యలపై నేను రాస్తున్న తరుణంలో అంబర్పేట్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అనుచరులు టీఆర్ఎస్ గోల్నాగా డివిజన్ వార్డ్ మెంబర్ కాశీ నరేష్ అనే అతను రాత్రి నాకు కాల్ చేసి బెదిరించడం జరిగింది. ఏంటిదంటే, నువ్వు మా ఎమ్మెల్యేకు అగెనెస్ట్గా ఎందుకు రాస్తున్నావు, నీ అంతు చూస్తా, నిన్ను చంపేస్తా అనేసి బెదిరించడం జరిగింది. కావున అదే విషయంపై ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై తక్షణమే పోలీస్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, కాశీ నరేష్కి తక్షణమే అరెస్టు చేసి తగిన న్యాయం చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మరియు నాకు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు అతని అనుచరులతో నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలనేసి నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను. జనగామ జిల్లా దేవరొప్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి మహేందర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వర సర్వే చేస్తున్నారా, మందులు పరీక్షల కిట్లు ఉన్నాయని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సావిత్రి, వైస్ ఎంపీపీ విజయ్ భాస్కర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. లక్షణాలు
కేసులు ఏమన్నా వస్తున్నాయి అనడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్లో ఒక అపోహ లేకుండా చూడడానికి కోసం అనేది ప్రయత్నం చేయాలనుకున్నాము. మనకి ఇప్పుడు ప్రతి ఆసుపత్రిలో ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళకి గుర్తించిన వెంటనే ప్రభుత్వం మాకు సమకూర్చినటువంటి ఈ ఐసోలేషన్ డ్రగ్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా మనము లక్షణాలు కనపడగానే హౌస్ టు హౌస్ సర్వేలో కానీ లేదా పిఎస్సికి వచ్చినప్పుడు కూడా ఆ పర్సన్కి ఎవరికైనా లక్షణాలు ఉన్నట్టయితే ఇమీడియట్గా మేము ఈ డ్రగ్ కిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మా దృష్టికి ఏమొచ్చిందంటే డ్రగ్ కిట్స్ లేవంట, మందులు లేవంట, మందులు ఇవ్వట్లేదంట అనేది మా దృష్టికి వచ్చింది. సో అట్లాంటి అపోహలు ఎవరు కూడా ప్రజలు పెట్టుకోవద్దు. మా దగ్గర సరిపోయినన్ని మందులు ఉన్నాయి కరోనాను ఎదుర్కోవడానికి. తర్వాత అట్లాగే పరీక్షలు చేయడానికి కూడా సరిపోయినన్ని కిట్స్ ఉన్నాయి. ఈ రెండింటి కూడా ఏమీ కూడా లోటు లేదు. కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానవ సంబంధాలకు తోట్లు, తండ్రిని ఆసుపత్రిలోనే వదిలేసిన వికారాబాద్ వాసి. కరోనా పీడితులకు హైదరాబాద్ ఎన్జీఓ బాసట, అందుబాటులోకి అత్యవసర వ్యాన్ సేవలు. మానవతను చాటుకుంటున్న టీఆర్ఎస్ నేత, ముస్తాబాద్లో కరోనా పీడితులకు పౌష్టికాహారం అందజేత. జూనియర్ డాక్టర్లకు యాదగిరిగుట్ట కాంగ్రెస్ నేత మద్దతు, 15% ఫిట్మెంట్ను అమలు చేయాలని డిమాండ్. ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల అందజేత, ఆదిత్య ఖండేష్కర్ సొసైటీపై ఎమ్మెల్యే ప్రశంసల జల్లు. కరోనా నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి, శానిటైజర్లను వాడాలి, తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళాలి, లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడుకోండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.